నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణురాలు డాక్టర్ అను చౌదరి గారు. ఇక హెచ్ఐవి ట్రీట్మెంట్ గురించి, ఆయుర్వేదంలో ఉన్న విధానాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో మీరు విన్నారు, టాపిక్ వచ్చేసి హెచ్ఐవి. ఇది ఒకప్పుడు చాలా డేంజరస్. మా చిన్నప్పుడైతే అసలు దీని గురించి వణికిపోయేవాళ్ళు. ఇప్పుడైతే ఆ మాట వినపడట్లేదండి. కాకపోతే ఎక్కడో అంతర్లీనంగా ఉండుండొచ్చు అనుకుంటున్నాము. మరి అది ఆగిపోయిందా ఆ వ్యాధి అనేది? ప్రస్తుతానికి కూడా ఉంది అంటారా? అంటే హెచ్ఐవి అనేది మనం చిన్నతనంలో కొంచెం మనకి అవేర్నెస్ కోసం బోర్డ్స్ అలా పెట్టేసి ఇంటి చుట్టూరు మైకులతో చెప్పించేవాళ్ళు. అప్పుడు దాని గురించి కొంచెం అవేర్నెస్ వచ్చి అది ఏ విధంగా వస్తుందో అని కొంచెం చెప్పడం వల్ల సో లైఫ్ స్టైల్ని కొంతమంది చేంజ్ చేసుకున్నారు. బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు కూడా అన్నింటినీ కంట్రోల్ చేసుకొని కొంచెం వాళ్ళ హెల్త్ కోసం వాళ్ళు ఒక డిసిప్లైన్ లైఫ్లోకి కన్వర్ట్ అయ్యారు చాలామంది. ఇప్పుడు ఏంటంటే అది కనుమరుగైపోయింది. చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే అసలు హెచ్ఐవి అప్పుడే ఉంది, అసలు ఇప్పుడు హెచ్ఐవి లేదనుకుంటున్నారు. కానీ అప్పటికన్నా ఇప్పుడు ఇంకా త్రిబుల్ అయిపోయింది. అంటే రేటింగ్ ఎక్కువ ఉంది. ఇప్పుడే ఎక్కువ రేటింగ్ ఉంది. అంటే అది బయటకు రావట్లేదు చాలా మంది. అండ్ ఇంకొకటి వచ్చేసి అప్పటికి ఇంత ఫ్రీడమ్ లైఫ్, ఇంత ఫాస్ట్ జనరేషన్, ఇంత ఫాస్ట్ కల్చర్ తెలియదు అప్పట్లో. అప్పుడు ఇంకా కొంచెం తక్కువ. ఇప్పుడు ఏంటంటే ఈ ఫాస్ట్ కల్చర్లో అన్నిటికీ మందులు ఉన్నాయి అనుకోవడం, గుడ్డిగా నమ్మిపోవడం. అప్పట్లో ఇంత ప్రేమలో దోమలు అలాంటివి లేవు, ఇంత ఇల్లీగల్ అఫైర్స్ అప్పట్లో లేవు. అండ్ కొంచెం పెద్దవాళ్ళకి భయపడేవాళ్ళు. ఏదన్నా ఒక పని చేయాలన్నా కూడా కొంచెం వెనక ముందు ఆలోచించేవాళ్ళు. సో ఫ్రీడమ్ లైఫ్ అనేది చాలా మందికి తక్కువ అప్పటి రోజుల్లో. అండ్ రెస్పాన్సిబిలిటీ లైఫ్ అనేది ఎక్కువగా ఉండేది వాళ్ళకి. సో అప్పట్లోనే కొంచెం మంచిది. ఇప్పుడు ఏంటంటే చాలా డయాబెటిక్ ఎలా అవుతుందో వరల్డ్లో, ఇప్పుడు ఇంటింటికి ఒకళ్ళిద్దరు షుగర్ పేషెంట్స్ ఎలా అవుతున్నారో ఉండే కొద్ది ఇది కూడా అలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఒక సైంటిస్ట్ చెప్పారు. హెచ్ఐవి ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా మందిలో ఉండింది. మినిమం 3 మిలియన్ మెంబర్స్కో ఏమో ఉన్నట్లుగా చూసాను. సో ఎలా అంటే ఇది ఉన్నా కూడా బాడీలో చెప్పకుండా దాన్ని నార్మల్గా మెడికేషన్ ఏదో ఒకటి తీసుకొని ఈ లైఫ్ను లీడ్ చేసే పీపుల్స్ కూడా ఉన్నారు చాలామంది. ఇంట్లో వాళ్ళకి రిలేషన్స్కి తెలియకుండా, తెలిస్తే వాళ్ళకి ఏదన్నా లైక్ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏదైనా దెబ్బతింటుంది, వాళ్ళ ఇమేజ్ పోతుందని చెప్పేసి దీన్ని 4 గోళ్ల మధ్యన పెట్టేసేసుకొని వాళ్ళలో వాళ్ళు మెడికేషన్ తీసుకోవడం అలా చేస్తారు. అది కూడా కొన్ని రోజులకి మెడికేషన్ కాంప్లికేషన్స్ రావచ్చు, వాళ్ళకి ఏదైనా అదర్ హెల్త్ ఇష్యూస్ రావచ్చు. అండ్ వాళ్ళ బాడీలో ఉండే ఆ వైరస్కి తగ్గ మెడికేషన్ తీసుకోకుండా యాజ్ యూజువల్గా అదే ఒక లాంగ్ టైం తీసుకోవచ్చు ఒకటే టాబ్లెట్ని. కానీ ఇది ఒకరి నుంచి ఇంకొకరికి పాకుతుంది కదా. సో మరి ఈ రోజుల్లో మీరు అన్నట్టు నిజంగానే ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేవి చాలా అఫీషియల్ అయిపోయాయి. నిజం చెప్పాలంటే ఒక మాట అఫీషియల్ అని చెప్పచ్చు. సో అది ఒకరితో ఆగిపోతే పర్లేదు, కానీ అలా చైన్లో వెళ్తూ ఉంటే మరి ఆ ప్రాసెస్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకప్పుడు బయటపడటానికి మేబీ మెడిసిన్ లేకేమో, ఇప్పుడు మెడిసిన్ ఉందేమో. అవును, మెడిసిన్ ఉందా అంటే అది ఇమ్యూనిటీని బిల్డప్ చేయాలి ఫస్ట్. ఆయుర్వేదాలో అయితే దీన్ని వైరస్ తగ్గించుకునే మంచి మూలికలు మన దగ్గర ఉన్నాయి. సో అవి కూడా న్యాచురల్. వీటన్నిటికన్నా కూడా ముందు అసలు హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. అంటే మనిషి యొక్క ఇమ్యూనిటీని దెబ్బతీసి వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అని అర్థం. సో అప్పుడు మన ఇమ్యూనిటీని డౌన్ చేసుకోకుండా ఇమ్యూన్ సిస్టమ్ని మనం డెవలప్ చేసుకుంటే వైరస్ అనేది పోతుంది. సో ఇది మెయిన్. మంచి ఫుడ్ తీసుకోవడం, ఇలాంటి ఎఫెక్ట్స్ అలాంటివి ఏమన్నా ఆపేసుకోవడం. స్మోకర్స్ ఎక్కువ ఆల్కహాలిక్ ఎడిక్టర్స్ ఉంటారు. సో ఈ ఆల్కహాల్ స్మోకింగ్ స్టాప్ చేసేయడం, పీస్ఫుల్గా ఉండడం, యోగా మెడిటేషన్ లాంటివి చేయడం, మంచి డైరీ ప్రొడక్ట్స్ మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవడం. అండ్ ఎక్కువగా నాన్ వెజ్ B12 అంటే మటన్లో మనకి B12 ఉంటుంది, మటన్ తీసుకోవడం. మటన్లో కూడా రెడ్ మీట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్. అంటే ఎర్ర మాంసం గొడ్డు మాంసం అంటారు కదా. సో హెచ్ఐవి పేషెంట్లకు అది మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ సీ ఫుడ్స్ తీసుకోవడం, ఫిష్, ప్రాన్ ఇలాంటివి తినమని చెప్తాము. అండ్ ఎక్కువగా డైరీ ప్రొడక్ట్స్ తినమని చెప్తాము. డైరీ మిల్క్ ఐడియా ఉంది మీకు? డైరీ మిల్క్ చాక్లెట్. సో డైరీ మిల్క్ చాక్లెట్ కూడా చాలా మంచిది ఈ డిసీజ్కి. దీంట్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ ఇమ్యూన్ సెల్స్ అనేవి మనకి ఆ చాక్లెట్స్ తినడం వల్ల ఇంక్రీజ్ అవుతాయి. ఇదొకటి. ఆకుకూరలో ఉడకబెట్టిన
ఫుడ్ లో మెయిన్ ఉంటుంది. ఆకుకూరలు, ఉడకబెట్టిన కూరగాయలు, పండ్లు, లైక్ ఉడకబెట్టిన ధాన్యాలు అంటే పెసలు, కందులు, శనగలు ఇలాంటివి ఉడకబెట్టుకొని తినమని చెప్తాము. చక్కగా డ్రై ఫ్రూట్స్ తినమని చెప్తాము. ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్ అనేది వాల్యుబుల్ వీళ్ళకి. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది, ఒక్కొక్క విటమిన్ ఉంటుంది. సో ప్రతి ఒక్క ఫుడ్ తినమని చెప్తాము. అంటే వీళ్ళలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మెయిన్ అది. ఇంకోటి ఏంటంటే చాలా మంది కొన్ని అపోహ ఏంటి అంటే హెచ్ఐవి అనగానే దాన్ని భూతద్దంలో చూసేయడం. హెచ్ఐవి వచ్చింది అంటే మేము సన్నగా అయిపోయి పిచ్చుక పిల్లల్లాగా మాకు నోటమ్మడ బ్లీడింగ్ రావడం, లేదు అంటే మా కాళ్ళు చేతులు పడిపోవడం, లేదంటే మాకు ఫుల్గా ఫీవర్ వచ్చేసేసి మాకు తెలియకుండా అన్కాన్షియస్లోకి అయిపోయి మేము చనిపోదాం అని ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఊహించుకుంటున్నారు. నోటంలో బ్లీడింగ్ కూడా వస్తుంది, సమ్ కేసెస్లో వస్తుంది. అంటే వాళ్ళ బాడీలో లోపల ఆర్గాన్స్ డ్యామేజ్ అయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే బాడీలో పెద్ద ఆర్గాన్ వచ్చేసి స్కిన్. సో వీళ్ళకి ఏంటంటే లోపల ఉన్న ఆర్గాన్స్ అనేవి ఫెయిల్ అవుతాయి, బట్ స్కిన్ పై చూడడానికి బాగానే ఉంటారు. సమ్ ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అది నోటమ్మట ఆ బ్లీడింగ్ ద్వారా వాళ్ళకి అర్థం అవుతుంది. సో అప్పుడు వాళ్ళు టెస్టులకు వెళ్ళినప్పుడు బయటపడుతుంది. మోస్ట్లీ అంటే నోటమ్మట బ్లీడింగ్ వస్తే నోటమ్మట బ్లీడింగ్ అనేది అది తక్కువ కేసెస్లో నోటమ్మట బ్లీడింగ్ అనేది. మరి ఇప్పుడు ఈ పెరుగుతున్న జీవన శైలి ఏంటంటే చాలా ఇది చెప్పలేం కదా, ఎలా అసలు గుర్తించాలి హెచ్ఐవి లక్షణాలు? హెచ్ఐవి లక్షణాలు అంటే కోల్డ్, కాఫ్, ఫీవర్, హెవీగా పెయిన్స్ ఉండడం, బాడీ పెయిన్స్. అంటే కామన్గా కూడా వస్తుంటాయి. ఇవి కామన్గా ఉంటాయి, అంటే కంటిన్యూటీగా ఉంటాయి. ఇవి ఒక కేసెస్లో. సో వీటితో పాటు ఇంకొకటి ఏంటి అంటే ర్యాషెస్ రావడం, జెంటల్ పార్ట్స్లో ర్యాషెస్ రావడం, అండ్ మౌత్ ఇన్ఫెక్షన్ రావడం, అండ్ లిప్స్ పైన పింపుల్స్గా రావడం, నోస్ లోపల రావడం పింపుల్స్. వీళ్ళకి ఫుడ్ తీసుకున్నప్పుడు మింగడానికి నొప్పిగా ఉండడం, థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడం, అండ్ స్కిన్ పైన ర్యాషెస్ లాగా రావడం, స్లీప్లెస్గా ఉండడం, అండ్ శ్వాస గ్రంథులు స్వెల్ అవ్వడం, చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటుంది. ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉండడం, లేదు అంటే యూరిన్ అనేది అప్పుడప్పుడు రావడం, అది కూడా బర్నింగ్గా రావడం, అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. అంటే ఇంకేమైనా ఈ లైంగిక వ్యాప్తి ద్వారానే వస్తుంది, ఇంకేదైనా కాజెస్ వల్ల కూడా వస్తుంది? రావడానికి ఓన్లీ ఇది ఒక్కటే రీజన్ అని కాదు. ఈ హెచ్ఐవి రావడానికి ఇది ఒక్కటే అనేది కాదు. ఒకటి బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే రక్త మార్పిడి, సంథింగ్ ఏదైనా సర్జరీస్ అప్పుడు. ఇప్పుడంటే ప్రాపర్గా అన్ని టెస్టులు చేస్తున్నారు. అలా కాకుండా నీడిల్ టు నీడిల్ తగిలినా కూడా ఆ పర్సన్కి ఆపోజిట్ పర్సన్కి కనుక ఉంటే అదే నీడిల్ సేమ్ ఇది పర్సన్కి యూజ్ చేస్తే వచ్చే ఛాన్స్ ఉంది. అంటే లైక్ ఇది కూడా వన్ ఆఫ్ ద బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ అని మనం చెప్పుకోవాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్సెస్ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ తోటి సెక్షువల్ రిలేషన్స్ ఉండడం, ఇది ఒకటి. ఇంకొకటి వచ్చేసి టాటూస్. సో టాటూ ఆల్సో బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ కిందనే కన్వర్ట్ అవుతుంది మనకి. అంటే టాటూని ఒకటే నీడిల్తో నెంబర్ ఆఫ్ పీపుల్స్కి వేసుకుంటారు. సో కొత్త నీడిల్ అనేది వాడాలి, టాటూ వల్ల చెక్ చేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి మేము రీసెంట్గా చూసింది ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్స్. సో ఈ లేజర్ ట్రీట్మెంట్స్లో కూడా ఏంటి అంటే అవి ఏదైతే వాడుతున్నారో ఆ ఇన్స్ట్రుమెంట్స్ బాగా నీట్గా స్టెరిలైజ్ చేసి యూజ్ చేస్తే నో ప్రాబ్లం. అలా కాకుండా కొన్ని చోట్ల క్యూలో ఉన్నారనుకోండి, సేమ్ అదే వాడడం వల్ల కూడా ఇది వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే మిషన్స్ కొంతమంది స్టెరిలైజ్ చేయరు, సమ్ ప్లేసెస్లో, అందరూ కాదు కొంతమంది. నాకు అలా 3-4 మెంబర్స్ వచ్చారు లేజర్ ట్రీట్మెంట్, మాకు ఎటువంటి సెక్షువల్ రిలేషన్స్ అయితే లేవు మేడం ఇలాగా. అంటే ఇదేదైనా కూడా బ్లడ్లో మనకి తగిలినప్పుడే వస్తుంది, ఇది ఒకటి. ఇంకొకటి ఓవరాల్ సెక్స్ చేసినా కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంది. సో ఏంటంటే లాలాజలం ద్వారా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. అంటే బేసిక్గా మనం హెచ్ఐవి వచ్చింది అంటే ఈ 4 ఫ్లూయిడ్స్ మన బాడీలోకి వెళ్తేనే, ఒకటి బ్లడ్, సెమన్, వెజనల్ ఫ్లూయిడ్స్, ఓరల్ ఫ్లూయిడ్స్, రెక్టల్ ఫ్లూయిడ్స్, ఈ 5 వాటి ద్వారానే ఇది వచ్చే ఛాన్స్ అనేది మెయిన్లీ ఉంటుంది మనకి. సో మీ దగ్గరకు వచ్చాక మరి వైద్య విధానం అనేది ఎలా ఉంటుంది? సో ఫస్ట్ అసలు ఆ పేషెంట్ని అసలు వాళ్ళ హిస్టరీ ఏంటో తెలుసుకుంటాము. ఆల్మోస్ట్ చాలామంది ఇది ఈ ప్రాబ్లం ఉంది అనుకుంటే ఓపెన్గా చెప్తారు. అండ్ టెస్ట్లు ఏమన్నా వాళ్ళు చేయించుకొని వస్తే నో ప్రాబ్లం, లేదంటే టెస్ట్లు బ్లడ్ టెస్ట్ ఏమండి? బ్లడ్ టెస్ట్ దీనికి సమ్ పీపుల్స్కి మనం స్పర్మ్తో చేయించాల్సి వస్తే చేపిస్తాము.
దాంట్లో కూడా మనకి ఏదన్నా కొంచెం రిపోర్ట్ అటు ఇటుగా ఉంటే ఓరల్ ఫ్లూయిడ్స్తో చేపిస్తాము, బ్లడ్తో చేయిస్తాము, సమ్ పీపుల్స్కి సెమన్ వాడతాము. సో ఇలా చేపిస్తాము. అయితే ఆల్మోస్ట్ ఓపెన్ అవుతారు పేషెంట్లు అందరూ, మనం ఫ్రీగా ఉంటే వాళ్ళతోటి. సో డాక్టర్ దగ్గర ఏం దాచకూడదు అంటారు. చెప్తారు. ఆఫ్టర్ దట్ టెస్ట్ పంపిస్తాము. సో టెస్ట్లో ఓకే అయితే కౌన్సిలింగ్ అనేది ఇస్తాము. ఎందుకంటే ఇది తెలియగానే చాలా మంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చనిపోతామని భయపడతారు పాపం. సో ఫస్ట్ దీనికి కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్. ఇది రాగానే ఎవరు చనిపోరు, కాకపోతే దీన్ని ఒక భూతద్దం లాగా క్రియేట్ చేశారు. ఏంటంటే కోవిడ్ టైంలో వస్తే చనిపోతున్నారని చెప్పి అలా భయపెట్టారు. సో ఇప్పుడు కూడా అలానే చనిపోతారని చెప్పి భయపడతారు. సో నార్మల్ పీపుల్స్ ఎన్ని సంవత్సరాలు అయితే బతుకుతారో, మంచి ఫుడ్ తింటూ మంచి మెడికేషన్ తీసుకుంటే వీళ్ళు కూడా అంతకన్నా ఎక్కువగానే బతుకుతారు. సో అది ఉంటేనే చనిపోతారని ఆ పిచ్చి అపోహలు అయితే ఎవరిలోనూ ఉండకూడదు ఫస్ట్. ఎందుకు అంటే ఫస్ట్ మెంటల్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మైండ్ కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్. వీళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చేసి మంచి మెడికేషన్ ఇచ్చి మంచి డైట్ ఇచ్చామనుకోండి, ఫాలో అవుతూ ఉంటారు, బాగున్నారు హెల్తీగానే. అండ్ చాలామంది ఏంటి అంటే ఆల్కహాలిక్ వాళ్ళు, కొంచెం ఆల్కహాల్ని మానుకోవడం కష్టం అవుతుంది. సో ఆల్కహాల్ మానుకుంటేనే ఇది మీకు కంట్రోల్ అవుతుంది అని చెప్తే ఆల్మోస్ట్ వాళ్ళు కూడా చేంజ్ చేసుకుంటున్నారు. పూర్తిగా తగ్గే అవకాశాలు ఏమైనా ఉంటాయా? పూర్తిగా తగ్గేది అంటే అది డిపెండ్స్ ఆన్ ఆ పేషెంట్ తీసుకునే ఫుడ్ను బట్టి, వాళ్ళు యూజ్ చేసుకునే మెడికేషన్ని బట్టి. అంటే ఆయుర్వేదంలో మంచి మంచి మూలికలు ఉన్నాయి. చాలా మందికి స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మొత్తం తగ్గిపోయింది, కంట్రోల్ అయిపోయింది. వీటిలో కూడా స్టేజెస్ ఉంటాయి. స్టేజెస్ అంటే జబ్బు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే అదే హెచ్ఐవి, అదే ఎక్కువగా అయిపోయి ముదిరిపోతే దాన్ని ఎయిడ్స్ అంటారు. హెచ్ఐవి ఎయిడ్స్ బోత్ ఆర్ ఈక్వల్, బట్ స్టార్టింగ్ స్టేజ్ లాస్ట్ స్టేజ్ అంతే. సో అయితే స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం కనిపించడం అలా ఉందనుకోండి, వీళ్ళు టెస్ట్లకు వచ్చినప్పుడు వెంటనే వీళ్ళకి కొంచెం మంచి యాంటీబయాటిక్స్ అండ్ ఇమ్యూన్ డెవలప్ అయ్యే ఫుడ్ అండ్ అలాంటి సిరప్స్ అలాంటివి ఇస్తే సో వీళ్ళకి మోస్ట్లీ స్టార్టింగ్ స్టేజ్ లోనే బయటపడుతుందా, లేకపోతే చాలా మంది అడ్వాన్స్ స్టేజ్ వరకు ఉన్నారా? అడ్వాన్స్డ్ స్టేజ్ వరకు కూడా ఉన్నారు కొంతమంది. అంటే కొంతమందికి తెలియదు, ఏదో చిన్న జలుబు చేసింది, ఏదో నార్మల్గా ర్యాషెస్ వచ్చాయి అనుకుంటారు, దానికి ఏదో ఒక మెడిసిన్ వాడుకుంటారు, తగ్గుతుంది. బట్ అది ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటే ఏదైనా అప్పుడు పెద్ద హాస్పిటల్స్కి వీళ్ళు వెళ్ళడం, అక్కడ మళ్ళీ అంతా టెస్ట్ మొత్తం చేయించడం, అప్పుడు సో మీకు ఇలా బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి, హెచ్ఐవి, మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి అని చెప్పినప్పుడు అప్పుడు కొంతమంది బయటకు వస్తే అప్పుడు వస్తారు. బట్ కొంతమంది ఏంటి అంటే డౌట్ఫుల్గా ఉన్నప్పుడు కూడా చేయించుకుంటారు. సంథింగ్ ఏదైనా ఎక్స్పోజ్ అయ్యి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరితోటైనా సో మాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తాము, ఇలాంటి పనులు చేయకూడదు అండ్ మీరు విత్ ప్రొటెక్షన్ ఉండాలి ఎక్కడికి వెళ్ళినా కూడా అని చెప్పేసి కౌన్సిలింగ్ ఇచ్చేసి, సెకండ్ టైం ఆ పనులు చేయకండి అని చెప్పేసి టెస్టులు చేయించేసి ఏదైనా బ్లడ్ ప్యూరిఫై చేసుకోవడానికి న్యాచురల్లీ మనం ఆయుర్వేదిక్ న్యాచురల్ పౌడర్స్ ఉంటాయి మన దగ్గర. అశ్వగంధ, బల, గంధ ఖర్జూరాలు, పుష్కరమూలం, బిల్వ, అతి మధురం, ఇవన్నీ కలిపిన పౌడర్ ఉంటుంది. సో ఆ పౌడర్ డికాషన్లో పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times తీసుకుంటే వీళ్ళకి బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, దట్ ఇమ్యూన్ సిస్టమ్ కూడా డెవలప్ అవుతుంది. వీళ్ళకి ఈ వైరస్లు ఫంగస్లు ఏమీ లేకుండా హెల్తీగా ఉంటారు. ఎంతకాలం తీసుకున్న వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తుంది? యాక్చువల్లీ ఆ పేషెంట్కి ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి, బాడీలో ఉండే వైరస్ని బట్టి మనకి క్యాల్కులేట్ చేసి చెప్పగలం. ఏంటంటే కొంతమంది 1 కోటి వైరస్లు, 10 లక్షల వైరస్లు, 20 లక్షలు, 40-50 lakhs వైరస్ కూడా ఉంటుంది. సో అటువంటి వాళ్ళు 1.5 year వాడుకోవాలి. నార్మల్గా ఒక 10,000, 30, 1 lakh బిలో ఉన్న వాళ్ళైతే సో వాళ్ళు ఒక 1 year 10 months. ఇప్పుడు తగ్గుదల వచ్చినా కూడా వాళ్ళు వాడుతూనే ఉండాలా లైఫ్లో? అంటే తగ్గిన తర్వాత వాళ్ళు ఫుడ్తో మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, మెడిసిన్ లేకపోయినా డైట్ అనేది ఫాలో అవుతూ ఉండాలి. మన బాడీలో ఇమ్యూన్ సెల్స్ని బిల్డప్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, బాగా చెప్పారు, అందరికీ అర్థమైంది అనుకుంటాను. అండ్ ఇందులో మీరు స్పెషల్గా ట్రీట్ చేస్తారు కదా ఈ పీపుల్ని, సో ఇలాంటి ఇబ్బందులు ఎవరికైనా ఉన్నా కూడా మీరు అను చౌదరి గారిని కన్సల్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.